తెలంగాణలో కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మాస్టర్ మైండ్స్ రెడీ అవుతున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆ నలుగురు రాష్ట్రంలోనే మకాం వేయబోతున్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తమ వ్యూహాలను గ్రౌండ్ లెవెల్లో అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? రెండు రాష్ట్రాలని తన ఖాతాలో వేసుకున్న మాస్టర్ మైండ్ తెలంగాణను కూడా టార్గెట్ పెట్టుకున్నారా? ఆ వ్యూహకర్తలు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేయబోతున్నారు? పార్టీ జాతీయ చీఫ్ పర్యటనలో ఆ వ్యూహకర్త ఇకపై ఇక్కడే ఉంటారని చెప్పడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎన్నో ఏళ్లుగా కాషాయ పార్టీ వేచి చూస్తోంది. బెంగాల్ విజయం తర్వాత హైకమాండ్ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ పర్యటనతో ఆ నలుగురు వ్యూహకర్తలు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారంట. తాజాగా 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన నితీన్ నబీన్ నేతలకు క్లాస్ తీసుకుంటూనే ఇక నలుగురు మాస్టర్ మైండ్స్ తెలంగాణలో ఉంటారని చెప్పేశారు. వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేశారట. ఆ నలుగురు వ్యూహకర్తల్లో ఒకరు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే తెలంగాణ పొలిటికల్ ఇన్ఛార్జిగా ఉన్న ఆ నేత ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని అంటున్నారు. తాము చెప్పింది చేయాల్సిందే అంటూ తెలంగాణలో పార్టీ నేతలకి హెచ్చరికలు చేస్తున్నారట. ఇంతకీ ఆ నలుగురు మాస్టర్ మైండ్స్ ఎవరు? తెలంగాణలో మున్ముందు వారి రోల్ ఎలా ఉండబోతుందని పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ చరిత్రలో మొదటిసారి అక్కడ కాషాయ జెండా ఎగిరింది. అయితే బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలాడడానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ, అమిత్ షా, సువేందు అధికారి వంటి పేర్లు వినిపిస్తాయి. కానీ వెనకుండి సైలెంట్ గా క్షేత్రస్థాయిలో పనిచేసిన వ్యక్తి సునీల్ బన్సల్. బూత్ స్థాయి కమిటీల మీద ఎక్కువగా దృష్టి పెట్టి పశ్చిమ బెంగాల్లోని మొత్తం 80,000 పోలింగ్ కేంద్రాలలో దాదాపు 65,000 బూత్లలో యాక్టివ్ బూత్ కమిటీలను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు సునీల్ బన్సల్. బూత్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలవడం, స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించడం ద్వారా బీజేపీని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లి ఎన్నో ఏళ్లుగా పార్టీ ఎదురు చూస్తున్న బెంగాల్ కలను నెరవేర్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సునీల్ బన్సల్ ఇన్ఛార్జిగా ఉన్న 3 రాష్ట్రాల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక మిగిలింది తెలంగాణ. అందుకే బీజేపీ నాయకత్వం ఆ బాధ్యతను బన్సల్ భుజస్కంధాలపై పెట్టింది. బెంగాల్లో మమతా బెనర్జీ టీఎంసీ కోటను బద్దలు కొట్టేందుకు సునీల్ బన్సల్ ఎన్నో వ్యూహాలు అమలు చేశారు. బూత్ కమిటీల ఏర్పాటు, ప్రతి ఇంటికి బీజేపీని చేర్చడం, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, సమగ్ర సమాచార సేకరణ, సోషల్ మీడియా వంటి అనేక రకాల ప్లాన్స్ ఉపయోగించారు. తాజాగా నితీన్ నబీన్ పర్యటన సందర్భంగా జరిగిన కీలక సమావేశంలో బెంగాల్లో అమలు చేసిన ప్లాన్స్ గురించి నేతలకు వివరించారట. దీంతో పాటు గ్రూప్ రాజకీయాలు, కొంతమంది నేతల ప్రవర్తనపై బన్సల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. పార్టీ కోసం ఎవరేం చేశారు, ఎన్ని బూత్లు పటిష్టం చేశారు అనేదే ముఖ్యమని బన్సల్ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి పెద్ద నేతలు వస్తారు, ఎన్నికల ప్రచారం చేసి ఏదో మ్యాజిక్ చేస్తారు, తాము గెలిచేస్తామనే భ్రమ నుంచి బయటకు రావాలని బన్సల్ తెలంగాణ నేతలను హెచ్చరించినట్టు సమాచారం. కేంద్ర నాయకత్వం కేవలం మద్దతు మాత్రమే ఇస్తుందని, క్షేత్రస్థాయిలో ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు రాబట్టే బాధ్యత పూర్తిగా స్థానిక నేతలేదేనని స్పష్టం చేశారంట. బెంగాల్లో టీఎంసీ అరాచకాలను ఎదుర్కొంటూ దాదాపు 20,000 మంది బీజేపీ కార్యకర్తలు తప్పుడు కేసులతో జైళ్ల పాలైన వెనకడుగు వేయకుండా పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడారని గుర్తు చేశారట బన్సల్. అలాంటి త్యాగ నిరతి, కసి తెలంగాణలోని నేతల్లో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారంట. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని, వెంటనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు గ్రామాల్లోని రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని బన్సల్ ఆదేశించారట. బన్సల్తో పాటు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రంగంలో దిగిన వ్యూహకర్తల్లో మరొకరు పొలిటికల్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. ఆయన ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నిత్యం బీజేపీ నేతల పనితీరు, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై చేయాల్సిన కార్యక్రమాలపై ఫోకస్ పెడుతూ నేతలని ప్రజల్లోకి వెళ్లే విధంగా చేస్తున్నారు. తాజాగా జరిగిన రైతు ఘోష, బీజేపీ భరోసా కార్యక్రమాలతో రైతుల వద్దకు వెళ్లండని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదేశించారు. ఆ కార్యక్రమంతో బీజేపీకి మంచి మైలేజ్ వచ్చింది. అంతేకాదు పార్టీ మీటింగ్స్తో పాటు బూత్ లెవెల్ సమావేశాలకి డుమ్మా కొట్టే వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారంట అభయ్ పాటిల్. సమావేశాలకు రాని వాళ్లపై అవసరమైతే యాక్షన్ కూడా తీసుకుంటారట.
తెలంగాణలో ఫోకస్ పెట్టిన బీజేపీ వ్యూహకర్తలో మరొకరైన ఆశీ సెల్లార్ ప్రస్తుతం మహారాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సహా ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలో సెల్లార్ తన వ్యూహాలతో కార్పొరేటర్ల గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక మరొక రాజ్యసభ ఎంపీ హర్యానా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేఖా శర్మ సైతం మరో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ మీటింగ్స్తో పాటు అగ్రనేతల పర్యటనలో బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఆమె చూస్తున్నారు. ఈ నలుగురు మాస్టర్ మైండ్స్ బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. నేతల మధ్య సమన్వయంపై దృష్టి పెడుతున్నారు. స్లోగా ఉన్న నేతలను పరుగులు పెట్టించే పనిలో పడ్డారు తెలంగాణలో బీజేపీ వ్యూహకర్తలు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ నేతల చేతివాటంపై సీరియస్ కావడంతో పాటు హైకమాండ్కి నివేదిక సైతం ఇచ్చారట. మొత్తానికి తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటనతో ఆ పార్టీ మాస్టర్ మైండ్ సునీల్ బన్సల్ మరోసారి తెరపైకొచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన ఇక్కడే ఉంటారని బీజేపీ చీఫ్ చెప్పేశారు. అంతేకాదు బీజేపీ కీలక నేతల సమావేశంలో నలుగురు మాస్టర్ మైండ్స్ ఇక్కడే ఉంటారని చెప్పడంతో తెలంగాణ నాయకత్వం అలర్ట్ అయ్యింది. వ్యూహకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తీసుకునే నిర్ణయాలకి తెలంగాణ నేతలు ఏ విధంగా సహకరిస్తారో చూడాలి మరి.